ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా యువ నాయకుల్లో టీడీపీకి సంబంధించి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు చింతకాయల విజయ్. ప్రస్తుతం చింతకాయల విజయ్తోనే ఉన్నాం మనం. నమస్తే అండి. నమస్కారం. సో ఆ, అంటే ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి చూస్తే మీ ఫ్యామిలీ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాలు అనేసరికి చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే మీ ఫాదర్ మినిస్టర్గా, ఎమ్మెల్యేగా, ఎంపీకి ఇలా పని చేసుకొస్తున్నారు కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ కలిగిందా? అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావడానికి అసలు కారణం ఏంటి? ముఖ్యంగా అండి, రాజకీయాలు అనేది మన ఫస్ట్లో ఏంటంటే పేరెంట్స్ ఏమనుకుంటారంటే వాళ్ళ కిడ్స్ని మనం ఎలాగో రాజకీయాల్లో ఉన్నాం కదా, ఇది సర్వీస్ ఓరియంటెడ్ థింగ్, దీన్ని ఆప్టిమిస్టిక్ మెంటాలిటీ ఉండాలి, ఎక్కువ సర్వీస్ చేస్తూ ఉండాలి, దానికి తనకి ప్యాషన్ ఉంటే వస్తాడులే అని చెప్పి దూరంగా చదివిద్దాం అనే ఆలోచనతో ముందుకెళ్తారు. కానీ మనం ఏంటి చిన్నప్పటి నుంచి కూడా ఒక అవగాహన అనేది ఉంటుంది. ఏంటంటే ఎలక్షన్స్ అవుతున్నాయి, ఓహో రిజల్ట్ వచ్చిందంట, పేపర్ చూసి నువ్వు ఎక్కడ హాస్టల్లో చదివాను ఒక 6 years, ఒక లైబ్రరీకి వెళ్ళినప్పుడల్లా పేపర్ తీస్తే ఓకే నాన్నగారి ఎంపీ ఏమైంది వస్తుంటాయి. వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ మళ్ళీ డిస్కస్ చేస్తాం. సో ఆ ప్రభావం అనేది ఉంటుంది. ఆ ప్రభావంలో ఏమవుతుందంటే పక్కనున్న గురువులను కానీ వాళ్ళని అడుగుతున్నప్పుడు సో ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరికీ కూడా సర్వీస్ సెక్టార్లో ఉంటుంది, కానీ పాలసీ మేకింగ్ అనేది పొలిటీషియన్ దగ్గర ఉంటుంది అనే భావన ఎక్కువ నాకు ఎంఫసైజ్ చేసేవారు. సో దాంతో ఏంటంటే ఓకే ఇది కంటిన్యూ అవుతుంది. కానీ నాన్న ఒకటే చెప్తుండేవారంటే ఇక్కడ డైనాసిటీ ఈజ్ నాస్టీ. ఎవరు కూడా డైనాసిటీ గురించి ఆలోచించకూడదు. ఏదో కొడుకు పుట్టాడు కదా ఎమ్మెల్యే అయిపోవాలి, ఇది రాజరికం కాదు. అసలు ఎప్పుడన్నా మీకు రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా నా తర్వాత నువ్వు ఉండాలి, లేకపోతే మీ అమ్మ ఉండాలి, లేకపోతే తమ్ముడు ఉండాలి, ఇట్లా ఆలోచన ఎప్పుడన్నా మీతో షేర్ చేయడం కానీ, మీరు కూడా రాజకీయాల్లో ఎదగాలి రావాలి అని చెప్పడం కానీ ఎప్పుడన్నా ఉందా? మీకు కలిగిన స్పెషల్ ఇంట్రెస్ట్ ఇది? అస్సలు నాన్నగారు ఆ మాట ఏం లేదండి. ఆయన ఎప్పుడు ఏంటంటే ఆ టైంలోని 2001లో నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే తర్వాత ఇంజనీరింగ్ చదివినప్పుడు కానీ ఒకటే చెప్పేవారు, ఏంటంటే నువ్వు ఎక్కడైనా జాబ్ చేసుకొని సుఖంగా బతుకుతే బాగుంటుంది ఇది అనేవారు. ఎందుకంటే ఎవరన్నా అదే కోరుకుంటారు, పిల్లలు బాగుండాలని చెప్పి. కానీ ఏంటంటే ముఖ్యంగా నాకు ఈ ప్రభావం పడిన తర్వాత పరిస్థితులు కొన్ని కొన్ని ప్రభావాల వల్ల మేము ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుందండి. అది అమ్మైనా సరే తమ్ముడైనా సరే ఎవడైనా సరే. మొన్న మీకు తెలుసు మేము కావాలని ఇన్వాల్వ్ చేయలేదు, అంత పరిస్థితి వచ్చినప్పుడు నామినేషన్లు కూడా వేయించను అన్నాడు. డెమోక్రసీలో అది ఎక్కడ ఉండదు. అలాంటి సమయంలో ఓకే మా కుటుంబం నుంచి ఒకరు నామినేషన్ వేస్తే మీకు ధైర్యం వస్తుంది అనే ఉద్దేశంతో అమ్మాయి ఇన్వాల్వ్ అవ్వడం. సో పరిస్థితులు అలా తీసుకొస్తాయి అంతే. అసలు మీరు ఊహించారా మీ అమ్మగారు కూడా రాజకీయాల్లోకి వెళ్తారు, అసలు రాజకీయాలు చేస్తారు? ఎందుకంటే ఈ ఫ్యామిలీలో మీ తమ్ముడు మీ మదర్ ఇద్దరు కూడా ఇప్పుడు కౌన్సిలర్లుగా ఉన్నారు. మీరు టీడీపీ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మీ నాన్నగారి గురించి చెప్పవసరం లేదు, స్పీకర్గా పనిచేస్తున్నారు. సో అసలు ఇప్పుడు అనుకున్నారా? ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకంటే 95లో మీరు పరిస్థితి ఆలోచిస్తే అప్పుడు ఆర్ఎండ్బి మినిస్టర్ ఉన్నప్పుడు ఎంపీకి వెళ్ళారు. 96లో ఎలక్షన్ వచ్చినప్పుడు ఎంపీకి వెళ్తున్నప్పుడు అమ్మకి ఎమ్మెల్యే సీట్. ఆ రోజు కూడా ఆమె రిజెక్ట్ చేసింది, నాకు వద్దండి నేను పిల్లల్ని చూసుకోవాలని చెప్పేసి. చాలామంది కుటుంబాల్లో ఇద్దరిద్దరు పోటీ చేశారు, కానీ ఎప్పుడు మనం ఆ పరిస్థితి తీసుకురాలి. మొన్న క్యాడర్కి కానీ పార్టీకి కానీ ఉపయోగపడుతుందని ఏకైక ఉద్దేశంతో, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలకు పోటీ చేయాలి. కానీ వాళ్ళు తీసుకెళ్ళి నేను రూట్స్లోని కౌన్సిలర్ పోటీ చేయడానికి వాళ్ళు వెళ్ళారంటే అది క్యాడర్ని, నియోజకవర్గాన్ని, అక్కడ మా టౌన్ని, నర్సీపట్నం టౌన్ కాపాడుకోవాలని ఏకైక ఉద్దేశం తప్ప ఇంకోట్లేదు. ఈరోజు పరిస్థితులు మీరు చూస్తున్నారు, నియోజకవర్గాలు మారిపోతున్నారు చాలామంది, కానీ ఆ ఉద్దేశం మేము పెట్టుకోం ఎప్పటికీ మా పుట్టిన నియోజకవర్గం. కానీ 2019 నుంచి 2024 మధ్య అయ్యన్న పాత్రుడు ఫ్యామిలీకి ఒక గడ్డు కాలం నడిచింది అనే దాంట్లో వాస్తవం లేదంటారు? ఎందుకంటే చాలా వరకు ఇబ్బందులకు గురి చేసింది గత ప్రభుత్వం. మీ ఫాదర్ని అరెస్ట్ చేసే విషయంలో కానీ, మీ ఇంటి ధ్వంసం విషయంలో కానీ. ఇప్పుడు ఎక్కడున్నారు అసలు? అప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి? అసలు ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు మేము అంటే మా రాజకీయ జీవితం నాన్నగారు మొదలయ్యాకైనా తాతగారు మొదలైనా మేము కానీ ఎప్పుడు ఇంత వర్స్ట్ పీరియడ్ ఎప్పుడు మేము చూడలేదండి. ఎందుకంటే ఒక నియంత్రణ పాలనలో, ఆ నియంత్రణ పాలన మీ అందరికీ తెలిసిన విషయం, కానీ టాప్ లిస్ట్లో మమ్మల్ని పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు అనేది మాకు తెలియదు. కానీ ఒకటే నేను ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నప్పుడు ఎందుకు పెట్టుకున్నాడు అని ఆలోచిస్తే, ఉత్తరాంధ్రలోని ఈ ఫ్యామిలీకి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో అందరిని ఇబ్బంది పెట్టాలని పెట్టుకున్నాడు. దాంట్లో మనం చూసుకుంటే నా డాటర్ని ఇబ్బంది పెట్టారు, పిల్లల్ని ఇబ్బంది పెట్టారు, నన్ను ఇబ్బంది పెట్టారు, ఈవెన్ హైదరాబాద్లో ఉంటుంటే అక్కడికి కూడా తీసుకెళ్లారు. సో ఈ విధంగా మాత్రం చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ రాజకీయాలు నడిచిపోతున్నాయి. మీ నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్ విషయంలో కానీ గత 5 సంవత్సరాల్లో చాలా అంటే చాలా అయ్యన్న పాత్రుడు ఫ్యామిలీని ఇబ్బందులకు వచ్చేసిన ఇప్పుడు ఎందుకు మీ నియోజకవర్గ ఎక్స్ఎమ్మెల్యే కనీసం చాలా సైలెంట్ అయిపోయారు? మీరు సైలెంట్ చేసేసారా ఏంటి? అసలు ఏం నడుస్తుంది ఈ నియోజకవర్గంలో? అంటే ఎక్కడ కూడా బెదిరింపు ధోరణి కానీ రిటాలియేషన్ పనులు కానీ మేము చేయలేదండి. ఎందుకంటే మీరు చూడొచ్చు బయట ఎవరిని కూడా కక్ష పెట్టుకుని. ఆయన అంత సైలెంట్ గా ఉన్నాడు. అంతకుముందు అసలు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ర్యాలీలు మీరు వస్తున్న దారిలోనే అక్కడ కల్వర్ట్ పనులు జరుగుతున్నాయి.
ప్రతి ఒక్క దగ్గర పనులు జరుగుతున్నాయి. ఈ ఊరికే చేయలేదండి. వాళ్ళు ఏంటంటే చిన్న గొట్టం పెట్టేసి ఏదో వదిలేశారు. కానీ మనం దానికి ఒక 50-60 lakhs తీసుకొచ్చి మనం మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలి. సో ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు ఏం మాట్లాడగలరు? ఏం మాట్లాడడానికి లేదు. అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు ఏంటంటే ఒక ఎమ్మెల్యే అయినా ఎక్స్ఎమ్మెల్యే అయినా సరే ఎవడన్నా చెప్పి ఒక మాట్లాడడానికి ఒక చాయిస్ ఉండాలి కదండి. దానికి ఏం లేదు మాట. అది పరిస్థితి. అంటే ఇక్కడ మేజర్గా ఎంత చేసినా కూడా రాజకీయం అనేసరికి అటు పేరెంట్స్ రాజకీయాల్లో ఉన్నారు, పిల్లలు రాజకీయాల్లోకి వెళ్తున్నారనే చూస్తాం. ఏంటి అసలు చింతకాల అయ్యన్న పాత్రుడు ఫ్యామిలీలో విజయ్కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? మీ వాక్చాతుర్యమేనా? ఏదో పిట్ట కొంచెం కోతగానం అన్నట్లుగా చిన్న వయసులోనే మీరు చేసిన విమర్శలు కానీ, అంటే అటు స్టార్స్ మీద కూడా చేసినటువంటి విమర్శలు చూస్తున్నాం. ఒక సంచలనం అయిపోయింది. కొన్ని టీడీపీ మహానాడుల్లో కూడా మాట్లాడుతుంటే ఎవరు నేర్పారా, నేర్చుకున్నారా, ఆటోమేటిక్గా మీకున్నదేనా అది? అంటే ముఖ్యంగా అండి నేను ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదవడం జరిగింది. 6 years ఆర్ఎస్ఎస్ స్కూల్లో జరిగింది. అక్కడ ఏంటంటే మెయిన్ వేదిక మంత్రాసు ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. నేర్పించిన తర్వాత మాకు ఒక స్పష్టత అనేది ఉంటుంది. దాని తర్వాత ప్యాషన్, నేను ఇందాకే చెప్పాను, మాకేంటంటే రాజకీయ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఆ అవగాహన ఉంటుంది. మాకేంటంటే ఎన్టీ రామారావు గారి స్పీచెస్ని ఎక్కువ చూసేవాడిని. చూసినప్పుడు ఏంటంటే ఆ రైటింగ్ స్కిల్స్ ఎంత బాగున్నాయి ఏంటి, ఆ స్టెంటోరియన్ వాయిస్ ఉంటుంది ఎంత గట్టిగా వస్తుంది ఏంటి. సో దాన్ని నేను ఏం చేసేవాడిని అంటే కొంచెం ప్రజల సమస్యలప్పుడు 2008-9 అప్పుడు ఎలక్షన్ అప్పుడే నేను తిరిగినప్పుడు కానీ అక్కడ అవగాహన తీసుకొచ్చింది. దాన్ని మళ్ళీ నేను మాట్లాడుతున్నప్పుడు కానీ నాకు అలవాటైంది 2012లో నాకు చంద్రబాబు నాయుడు గారు యువతరంగాలు అని చెప్పి దాని మీద అవకాశం ఇవ్వడం, దాని తర్వాత మహానాడులో అవకాశం ఇవ్వడం ఇవన్నీ జరిగాయి. అయితే మీరు అన్నారు చాలామంది మీద విమర్శ ఇచ్చారు అని చెప్పేసి. నేను ఏ విమర్శ చేసినా, మొన్న విజయసాయి రెడ్డి మీద చేశాను, ఇంతకుముందు కొంతమంది మీద చేసి ఏ విమర్శ చేసినా ఆ సందర్భం బట్టి ప్రజలు ఏమనుకుంటున్నారో దాని మీద నేను మాట్లాడినప్పుడు కొన్ని కాంట్రవర్సీస్ అవుతున్నప్పుడు నేను కాంట్రవర్షియల్ పర్సన్ అయితే కాదు. నేను ప్రతి కాంట్రవర్షియల్ పర్సన్ అయితే అందరి మీద కంప్లైంట్లు పెట్టుకుంటూ ఇదే బతకాలి. కానీ అలా ఆలోచించలేదు. నేను ఒకటే ఏమనుకున్నానంటే ప్రజలకు మైండ్లో ఏముంటుందో దాన్ని మనం మాట్లాడితే వాళ్ళు మనల్ని ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు నేను పదవిలో లేకపోయినా సరే, పార్టీ పదవిలో ఉన్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఏంటంటే విజయ్కి ఒక క్రెడిబిలిటీ ఉందని ఎందుకు ఓన్ చేసుకుంటారంటే, అయ్యన్న పాత్రుడు కొడుకు పక్కన పెడితే నాకు మొన్న పోరాడినందుకు 5 yearsలోని నాకు ఒక 50% పైన నా మీద ఒక నమ్మకం కొంతమందికి ఏర్పడిందంటే అది క్రెడిబిలిటీ వల్ల కదండి, ఇంకోటి కాదు. కానీ మీకు అంటే ఇంచుమించుగా 2012 ఆ టైం చూస్తే మెగాస్టార్ చిరంజీవికి చాలా రాజకీయంగా అంత ఇమేజ్ సంపాదించుకోలేకపోయినా నటుడిగా చాలామంది అభిమానులు ఉన్నారు. అప్పుడు మీరు ఆ విమర్శ చేసినప్పుడు మీకు అసలు భయం అనిపించలేదా? దీని మీద తిరుగుబాటు వస్తుంది, ఇబ్బంది పెడతారని అనిపించలేదా? నేను ఒకటే చెప్తున్నానండి, అది కూడా కట్ అండ్ పేస్టులు చేయడం. ఎలా అంటే చిరంజీవి గారు యాక్టింగ్ పరంగా, ఫైట్స్ పరంగా, కామెడీ చేయడంలోని, యాక్షన్ చేయడంలో ఆయన తిరిగిలేని కథానాయకుడు, దాంట్లో డౌట్ లేదు. ఆయన మెగాస్టార్. ఆయన ఆ సినిమా పరంగా చాలా కష్టపడి పైకి వచ్చిన ఆయన. సో నేను సినిమా వాళ్ళు ఎవరైనా కనబడితే ఆయన చూసి నేర్చుకోండి, ఆ గ్రేస్ ఉంటుంది, అది చేయాలి అని మాట్లాడుకుంటుంటాం. ఆయన సినిమాలు కూడా నేను చాలా చూసినవి ఉన్నాయి. సో అంత అభిమానిస్తాం మేము కూడా. కానీ రాజకీయ పరంగా మనం చూసుకుంటే ఆ రోజు రాష్ట్రం డివైడ్ అయింది. రాష్ట్రం డివైడ్ అవుతున్నప్పుడు, కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడతీస్తున్నప్పుడు ఆ టైంలో ఎవరికి సపోర్ట్ ఇచ్చారు అనేది అక్కడ నాకు వచ్చిన ఇంపాక్ట్. ఆ యంగేజ్లో నేను అప్పుడే ఉన్నప్పుడు అక్కడ నాకు ఐటీ ఉద్యోగస్తులు ఉన్నప్పుడు నేను ఆ వెర్షన్ తీసుకొచ్చాను. కానీ అక్కడ నేను ఎప్పుడు కూడా ఒక యాక్టర్ పరంగా నేను మాట్లాడలేదు, ఒక పొలిటీషియన్ పర్స్పెక్టివ్లో మాట్లాడాను. యాక్టర్ పరంగా అంటారా, హీస్ మెగాస్టార్, నో డౌట్, అన్డౌటెడ్లీ హీస్ అ గ్రేట్ స్టార్. కానీ పొలిటికల్ పరంగా చూస్తారా, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పొలిటికల్ పరంగా స్టార్. నేను ఆ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నేను అభిమానిస్తానంటే కన్సిస్టెన్సీ, పాలిటిక్స్లో కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు విజయకాంత్ ఉన్నారు, విజయకాంత్ ఒక సీట్తోనే వచ్చిన కన్సిస్టెంట్గా ఉండి 50 seatsకి వెళ్ళారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. ఎందుకు కన్సిస్టెన్సీ లేనప్పుడు నేను ఎలాగ పాలిటిక్స్లో ఆదర్శంగా తీసుకుంటాను? యాక్టర్గా నేను స్టార్ట్ చేయమంటే కెరీర్ ఆయన ఆదర్శంగా తీసుకోగలను. అది నేను అక్కడ క్లియర్గా చెప్పాను. సో ఇక్కడ ఇంకొకటి నన్ను ముఖ్యంగా ఈ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఇంత ఐటీడీపీలో చాలా అంటే చాలా ఫోర్స్గా ఉన్నారు. ఐటీడీపీ అనే వింగ్ని నడిపిస్తున్న దాంట్లో మీరు కూడా ఒక భాగస్వామి. ముఖ్యంగా చూస్తే అధికారంలో అటు వైసీపీ ఉన్న సమయంలో సజ్జల భార్గవరెడ్డి లాంటి వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి విమర్శలు, మీరు వాళ్ళని చేయడం, వాళ్ళు మిమ్మల్ని చేయడం, కేసులు పెట్టే వారికి వెళ్ళడం, అరెస్టులు ఏమీ లేకపోయినా కూడా ఎందుకు వారు మీ మధ్యన అటు ఐటీడీపీ అటు వైసీపీ ఎట్లా నడుస్తుంది, అసలు ఏం చెప్తారు? సినిమాలో డైలాగ్ ఉన్నట్టు నేను ఒక్కసారి డిసైడ్ అయ్యానంటే నా మాట నేను విన్నట్టు, నాకు ఒక బాధ్యత కానీ అధిష్టానం కానీ నాకు ఒక టప్ చెప్తే నేను ఎవరి మాట విన్నాను. నాకేంటంటే వాళ్ళ మాట శిరోధారి.
వాళ్ళు నాకు ఇది చెయ్యి అంటే అదే చేస్తా. కానీ కొన్ని ఆలోచనలు నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతిదీ వెళ్ళిపోయి అధిష్టానం దగ్గర ఇది రాయమంటారా అనలేము. సోషల్ మీడియాలో పెద్ద సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలోని వాళ్ళు కొన్ని పెట్టినప్పుడు ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి నేను కోఆర్డినేటర్గా ఉన్నాను. నేను టీడీపీ జనరల్ సెక్రటరీగా నేను ఐటీడీపీ అనేది ఒక విత్తనం నుంచి వాళ్ళ గైడెన్స్తో, అధిష్టానం గైడెన్స్తో ముందుకు తీసుకెళ్ళాం. కానీ దాంట్లో ఏమన్నా అడ్వర్స్ కామెంట్స్ వచ్చినా, ఏమన్నా వచ్చినా కానీ చాలా డిసిప్లిన్ మెయింటైన్ చేయించడం మా బాధ్యత. కానీ గత ప్రభుత్వ హయాంలోనే అది మీకు ఇబ్బంది అనిపించలేదా? ఎందుకంటే విమర్శలు ప్రతి విమర్శలు రెండు పార్టీల తరపున ఒక కోఆర్డినేటర్గా ఉండి ఆ వింగ్ మొత్తాన్ని నడిపించినటువంటి చెప్పాను వ్యక్తి. కదండి, నేను తీసుకున్నప్పుడే నాకు తెలుసు అది లోతు ఎంత ఉంటుంది, దాని రిస్క్ ఎంత ఉంటుంది. సో భయపడేది లేదు ఎవరికి. నేను అప్పటికే చెప్తున్నానండి, తెలుగుదేశం జెండా పెట్టుకున్నా అంటే అంత కరుడు కట్టిన కార్యకర్త అవ్వామంటే భయం ఉండదు. ఒకవేళ అరెస్టులు చేసి ఇప్పటికే మీ ఫాదర్ అరెస్టులు 2-3 సార్లు జైలుకి పంపించాలని చూడడం, అరెస్టులు చేయడం జరుగుతుంది. మీరు కూడా వెళ్తే మరి ఇంటి విషయంలో ఇటన్ని చూసే విషయంలో ఈ పాయింట్కి వద్దామండి. ఇప్పుడు నేను నా రిస్క్ తీసుకున్నాను. రిస్క్ తీసుకున్నప్పుడు ఇప్పుడు నాకేమన్నా కానీ నెగిటివ్స్ ఉంటాయి. చాలామంది నా మీద నెగిటివ్ ప్రచారం చేసేవారు. నెగిటివ్స్ ఉండుంటే నేను భయపడతాను. నాకేమన్నా బిజినెస్లో అవినీతులు ఉంటే భయపడతాను. నా కాంట్రాక్ట్లు ఉంటే భయపడతాను. నాకు ఏమీ పెట్టించుకోను. నేను అలాంటి బిజినెసెస్ చేయను. నేను రెన్యూబుల్ ఎనర్జీ మీద బిజినెస్ చేస్తున్నాను. నాకు రెన్యూబుల్ ఎనర్జీ మీద వాడు ఏం చేసేది కూడా లేదు. అందుకు నాకు ఏ భయం లేదు ఆ విషయంలో మాత్రం. అందుకు నేను ఏంటంటే, మీరు చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, నాన్న అరెస్ట్ చేసినప్పుడు మాత్రం మీ క్వశ్చన్ అరైజ్ అయింది. ఏంటి? ఓకే, నాన్న అరెస్ట్ చేశారు, తమ్ముడిని అరెస్ట్ చేశారు, నేను కానీ దొరికితే పరిస్థితి ఏంటి? సో అక్కడ చాలామంది ఏమంటారు, కదా వెళ్ళిపోయి జైలు గోల్డ్ మధ్యలోని ఉండి మనం పోరాటాన్ని నిరూపించుకోవాలి. అది కాదు తెలుగు. నాకు ఛత్రపతి శివాజీ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే గొరిల్లా వారు ఏంటంటే స్ట్రాటజీ ఉండాలి, స్కెచ్ ఉండాలి. ఆయన శత్రువుని కలిసినప్పుడు వెళ్ళి కౌగులించుకొని వెనక నుంచి లేపుతాడు. అది అందరూ ఏమంటారు, దొంగ దెబ్బ కదా. దొంగ దెబ్బ కాదు, వీరత్వమే. కానీ దాన్ని స్ట్రాటజీతో కొట్టాలి. అంటే కొంతమంది వెళ్ళిపోతారు, మాబ్ మెంటాలిటీ ఉంటుంది. అంటే ఏంటి, కత్తి పట్టుకొని లోపలికి వెళ్ళిపోతారు, వాడేం చచ్చిపోతారు, ఇంకోటేం చచ్చిపోతారు. అది తాత్కాలికం. సో ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ ఇస్ కన్సిస్టెన్సీ, స్ట్రాటజీ, ప్యాషన్తో వెళ్ళాలి. ఇప్పుడు ముఖ్యంగా చూస్తే మీ టీడీపీకి సంబంధించి నారా లోకేష్ గారు ఒక యంగ్ టీమ్ని రెడీ చేస్తున్నారు అనేది రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఆ యంగ్ టీంలో ముఖ్యంగా మీరు కూడా ఒక వన్ ఆఫ్ ది పర్సన్. మిమ్మల్ని చాలా అంటే చాలా నమ్ముతున్నారు, చాలా కీలకమైన బాధ్యతలు అప్పగిస్తున్నారు అనేది. ఏం చేయబోతుంది అసలు రానున్నటువంటి రోజుల్లో? కొత్త కార్యవర్గాన్ని సిద్ధం చేస్తుందా, అటు పోలిట్ బ్యూరోలో కానీ పార్టీ పదవుల్లో కానీ? ఒక మాట అంటారు పెద్దలు, ఒక ఆయన పెద్ద ఆయన కలిసాడు నన్ను 2019లో ఓడిపోయిన తర్వాత కలిస్తే అక్కడ జూన్ జూలైలో ఓడిపోయాము. సెప్టెంబర్ 4th ఇక్కడ లోకేష్ గారిని తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చి పెద్ద ర్యాలీ చేశాను. ఆ రోజు స్టార్ట్ అయింది పోలీసులు గొడవ. స్టార్ట్ అయినప్పుడు ఒక పెద్ద ఆయన నాతో అన్నాడు, కాల్తే కానీ కట్టి కాల్తే కానీ తెలియదమ్మా, ఆ కష్టం మీరు అనిపించాలన్నాడు. నేను అనుకున్నాను చాలా టైం పడుతుందేమో దీనికి ప్రాసెస్కి అనుకున్నాను. కానీ ఆ నియంత్రణ ధోరణిలో ఈ వ్యక్తి నారా లోకేష్ అనే వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి నేను పాదయాత్ర చేస్తానని కూర్చున్నప్పుడు, నేనైతే ఒక డిస్కషన్లో నేను కొంతమంది అనేవాడిని, అని నడవనిస్తాడా, రాయలసీమలో నడవనిస్తారా, పెట్రోల్ బాంబులు అలాంటివి వేస్తే ఏంటి పరిస్థితి అంటే, ఆయన ఒకటే, నేను ఒకటి డిసైడ్ అయిపోయా, నేను వెళ్ళాలి. అది నాకు నచ్చింది. పోరాటం అనే ఒక తత్వం. అందుకే ఛత్రపతి శివాజీ గారిని ఒక ఎగ్జాంపుల్గా నేను ఎందుకు తీసుకుంటానంటే, ఆ పోరాటం మొఘలియన్ ఎంపైర్స్ మీద పోరాడి మొత్తం ఇండియాని తీసుకెళ్ళి ఒక సాఫ్రాన్ జెండా ఎగరేయడం అనేది నాకు చాలా ఇష్టం. అలాగే ఈయన పోరాడుతూ ముందుకెళ్ళి ఒక కొత్తదనం తీసుకురావడం, ఒక రెడ్ ఫ్లాగ్, ఒక ఎల్లో ఫ్లాగ్లు ఇవన్నీ కలిపి ముందుకు తీసుకెళ్తుంటే ఆ కలర్ అది చూసి ఆ రోజు నాకు ఒక ప్యాషన్ మొదలు, ఆయన మీద అభిమానం పెరిగిపోయింది. దాని తర్వాత మనం చూస్తే భీమవరంలో అడ్డేశారు, అక్కడ బెంచ్లాగారు, చిత్తూరులోని ఇష్టం వచ్చినట్టు చేశారు. అయినా కూడా ఎక్కడ తగ్గలే. నేను ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేస్తాను, నేను తీసుకెళ్తాను. రేపు ఉదయం ఎవరన్నా కానీ తేడా చేస్తే అధికారులు కానీ ఎవరన్నా కానీ రాజ్యాంగ పరంగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి ముందుకెళ్ళాడు. ఇవన్నీ ఏమనుకున్నానంటే, ఇవన్నీ ఎప్పటికీ కంక్లూజన్ ఉంటుంది, క్యుములేటివ్గా ఏం జరుగుతుంది కానీ ఆయన ఒక నమ్మకం ఉన్నది చూసారా, ఫార్ సైట్. సో ఇప్పుడు లోకేష్ ఏం చెప్పినా కూడా విజయ్ చేయడానికి అసలు వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఆయన మాట చెప్తే శిరోధార్యం వెళ్ళిపోవడం, అడిగేసేయడం అంతే. ఎందుకంటే ఇప్పుడు మేము బిలీవ్ చేసేది, నాన్న బిలీవ్ చేసింది, నాన్న ఎన్టీ రామారావు గారిని నమ్మి, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి వాళ్ళు ఏం చెప్తా చేయడం. మేము ఒకళ్ళు నమ్మితే అలాగే వెళ్ళిపోతాం, మాకు ఇంకో దారి ఉండదు. అలా దారి ఉండుంటే నాకు 2-3 సార్లు ఎంపీ ఇవ్వలేదు. నేను ఇంకో చూపులు చూడమని ఎంతోమంది చెప్తారు, కానీ ఎప్పుడు కూడా ఆ దారిని నేను ఎంచుకోలేదు. నేను ఒకటే ఎంచుకున్నానంటే, మా బాస్ అంటే ఒకరిని పెట్టుకుంటా, తను ఎవరు ఏంటి, తను ఏం చెప్తా చేస్తా. కానీ కొన్ని నిర్ణయాలు ఉంటాయి నేను నమ్మిని. ఇప్పుడు మనం విజయసాయి రెడ్డితో మాట్లాడాను, నేను ఆయనకు చెప్పను.
ఎందుకంటే అది నా ఐడియాలజీకి సంబంధించింది, ఒక సిద్ధాంతానికి సంబంధించింది. వాడి ఉత్తరాంధ్రాన్ని మొత్తం నాశనం చేశాడు. ఆ ఎమోషన్ నేను వ్యక్తం చేస్తాను. అంటే ఎంపీ అన్నారు 2024 ఎలక్షన్కి సంబంధించి కూడా దాదాపుగా ఎప్పటి నుంచో చింతకాయలు విజయ్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఖచ్చితంగా అనకాపల్లి ఎంపీ సీట్ మీకే వస్తుందని ఊహాగానాలు ప్రచారం కూడా జరిగింది. ఎందుకు అంత సడన్గా సీట్ త్యాగం చేశారు? అధిష్టానం నుంచి వచ్చిన ఆర్డర్సా? అధిష్టానం నుంచి ఆర్డర్స్ అని నేను అన్నండి. నాకు మొన్న 5 ఇయర్స్లోని చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎంపీగా నించోబోతున్నావు అని నాకు మాట ఇవ్వడం జరిగింది. తర్వాత లోకేష్ గారు అందరం కూర్చున్నప్పుడు కూటమికి అది వెళ్తుంది అని ఎప్పుడైతే తెలిసిన తర్వాత నాకు బాధ అనిపించింది. ఎందుకంటే 2014లో నేను ట్రై చేశాను, 19 ట్రై చేశాను, ఇప్పుడు ఈ ట్రై చేశాను. 14లో ఇక్కడ నిలబడినాడు, వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. 19లో తిరిగి నిలబడినాడు, వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. ఇప్పుడు బీజేపీకి ఇచ్చారు. బీజేపీకి ఇచ్చినప్పుడు నాకు ఇంకో ఆన్సర్ లేదు. కానీ ఆ 2 సార్లు నాకు రాలేదు ఏంటి అన్న బాధ అనిపించింది. ఎందుకంటే నాకు ఇంకా కొంచెం ఎక్కువ మెరుగైన సేవ చేయడానికి నేను ఇక్కడ పుట్టినోడిని కాబట్టి నాకు అది అనిపించింది. కానీ ఆ అవకాశం నాకు రాలేదు, అది ఫేట్. కానీ మొన్న అయితే కూటమి గెలవాలి, గెలవకపోతే వాడు ఎలాంటి వాడో మీకు తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కొన్ని త్యాగాలు చేయవలసి ఉంటుంది. అంటే నేను వెంటనే సాక్రిఫైస్. అంటే టీడీపీ అనేసరికి అయ్యన్న పాత్ర గారు బలమైనటువంటి వ్యక్తి టీడీపీలో. మా అబ్బాయి ఎందుకు ఎంపీగా పోటీ చేయకూడదు, నేను కూడా ఒక ప్రపోజల్ ఇచ్చాను అని చెప్పి అప్పటి వరకు చాలా పేర్లు వినపడినా ప్రముఖంగా మీ పేరే వినిపించింది. అంటే సీఎం రమేష్ గారు అసలు మీతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? నేను వస్తున్నాను, నాకు కోఆపరేట్ చేయండి, ఎలక్షన్ క్యాంపెయిన్ చేయండి అని. అక్కడితోనే మనకి ఇంకా సంబంధం లేదు కానీ వదిలేశారా? మీకు ఒక విషయం చెప్పాలండి. ఈవెన్ సీఎం రమేష్ పక్కన పెట్టండి, సీఎం రమేష్ గారు పక్కన పెట్టండి, రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి పోటీ చేసినా మాకు అక్కడి నుంచి ఫోన్ రావాలి. మాకు మా ఐడియాలజీ, మాకు తెలుగుదేశం నుంచి ఫోన్ రావాలి. తెలుగుదేశం నుంచి ఫోన్ వస్తేనే మేము కదులుతాం. సో మాకేంటి, కూటమి ముఖ్యం, బీజేపీ క్యాండిడేట్ నిలబడిపోతున్నారు, మీరు అందరూ సపోర్ట్ చేయాలని చెప్తే మేము సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాం అంతే. ముఖ్యంగా తర్వాత అంటే ఎన్నికలు అయినాయి, మొన్న 3 రాజ్యసభలు ఖాళీ అయినాయి. ఈ 3 రాజ్యసభలు ఖాళీ అయినప్పుడు కూడా చింతకాయల విజయ్ గారి పేరు చాలా ప్రముఖంగా వినపడింది. రాజ్యసభకు పంపిస్తారు, ముఖ్యంగా లోకేష్ టీంలో ఉన్నటువంటి విజయ్కి ఇంపార్టెన్స్ ఉందని. అది కూడా చేతికొచ్చి మిస్ అయిపోయిన ఫీలింగ్ ఏం కలలేదు? అసలు మీ పేరు ప్రపోజల్లో ఉందా ఆ రోజు? ముఖ్యంగా అండి ఎలక్షన్స్ ముందు ఏంటంటే ఎప్పుడైతే ఎంపీని నేను కూటమికి ఇవ్వడం జరుగుతుందని చెప్పినప్పుడు నేను తగ్గిపోయినప్పుడు నాకు పార్టీ నుంచి ఏంటంటే రాజ్యసభకి నేను కన్సిడర్ చేయొచ్చు రేపు ఫ్యూచర్లోని, నువ్వు ఎట్టి పర్సెంట్ నాకు రాజ్యసభ గురించి ఓకే అంటే మీరు కన్సిడర్ చేయండి. ఇది కానీ మేము ప్రజల్లోంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రజా క్షేత్రంలో పోరాడితే అదొక ప్యాషన్తో ఉన్నాను నేను. సరే రాజ్యసభకి మీరు ఇస్తారు అని అనుకుంటే, రాజ్యసభకి ఇస్తారు మీరు అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో నేను దాన్ని శిరోధార్యంగా భావిస్తాను. కానీ ఐ వాంట్ టు రేజ్ మై వాయిస్ ఎట్ సెంటర్, సో గివ్ మీ ఆపర్చునిటీ అని నేను అడిగాను. దానికి ఏంటంటే మొన్న అది కొంచెం విచిత్రమైన సందర్భం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు రావడం, దాంట్లో వాళ్ళు రిజైన్ చేస్తే ఒకటి ఖాళీ అవ్వడం, దాంట్లో 1 ఇయరే ఉండడం. సో అవన్నీ నేను వచ్చింది కానీ నేను అంత ఫోర్స్ చేయలేదు. ఫోర్స్ చేయలేదా? ఫోకస్ చేయలేదా? ఫోర్స్ చేయలేదు. కానీ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా వచ్చేదా? ఎందుకంటే ఆల్రెడీ కొన్ని కష్టాలు అనుభవిస్తూ వస్తున్నారు, త్యాగం చేశారు కదా ఎంపీ సీట్ కూడా. దానివల్ల అదే చెప్తున్నానండి. ఇప్పుడు మేము ఆలోచించిన ఈక్వేషన్ మా అనకాపల్లి పార్లమెంట్ వరకు ఉంటుంది, వాళ్ళు ఆలోచించిన ఈక్వేషన్ స్టేట్ మొత్తం పర్స్పెక్టివ్ ఉంటుంది. సో వాళ్ళ ఆలోచనకే నేను ఎప్పుడు మార్క్స్ వేస్తాను అంతే, సింపుల్ అంతే. ఒకటి ఈ మధ్యన జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను ఒకసారి చూద్దాం. ముఖ్యంగా చూస్తే విశాఖ డైరీకి సంబంధించి చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. చింతకాయల విజయ్ని విశాఖ డైరీ చైర్పర్సన్గా చూడాలనే ఉద్దేశంతోనే ఒక కాంట్రవర్సీని తీసుకొచ్చారు. దాన్ని అసెంబ్లీలో చర్చించడం, కమిటీ వేయడం అనేది జోరుగా జరుగుతున్నటువంటి ప్రచారం. అసలు ఈ ప్రచారంలో నిజం ఉందా? ఈ ప్రచారం గురించి అసలు ఏం చెప్తారు? శుద్ధ తప్పండి ఇది. అసలు ఎందుకు అంటున్నానంటే మాట, విశాఖ డైరీ మీద హౌస్ కమిటీ వేసి ప్రోబ్ చేసి ఎంక్వైరీ చేసి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే విశాఖ డైరీ ట్రస్ట్లో కానీ విశాఖ డైరీలో కానీ అవినీతి జరిగిందని చెప్పి అప్పుడు ఐటీ రైడ్ జరిగినప్పుడే వాళ్ళు నిర్ధారించడానికి ప్రయత్నించారు. కానీ ఆ టైంలో తప్పించుకోవచ్చు. కానీ ఇప్పుడు క్లియర్ కట్గా ట్రస్ట్లోనే అవినీతి జరుగుతుంది, ట్రస్ట్ ద్వారా డబ్బులు బయటకు వెళ్తున్నాయి, ట్రస్ట్ ద్వారా మిగతా యాన్సిలరీ కంపెనీస్ లాగా అని చెప్పేసి ఇష్టం వచ్చిన ఐస్ క్రీమ్ కంపెనీ, కర్డ్, చీజు ఇలా కంపెనీస్ బయట పెట్టేస్తున్నారు. ఈ ట్రస్ట్లో ఉన్న డబ్బులన్నీ కూడా రైతుల పాల నుంచి తీసిందే అని చెప్పి ఏకైక ఉద్దేశంతో ఈరోజు ఇది తీసుకొచ్చారు బయటికి. అది తీసుకొచ్చిన స్పీకర్ గారు ఆ రోజు అక్కడ సభ్యులు మాట్లాడినప్పుడు కమిటీ వేస్తే దాన్ని తీసుకొచ్చి నేను చైర్మన్, నేను ఇప్పుడే మీరు అన్నారు నేను ఎంపీ అవుతా, రాజ్యసభకి వెళ్తున్నాను అని, మళ్ళీ చైర్మన్ ఎందుకని నాకు? సో నేను ఆ ఉద్దేశం పెట్టుకోలేదు. ఇప్పుడు ఏంటంటే ఇది రాజకీయ పరంగా కానీ తీసుకొస్తే ప్రజలు ఏంటో వదిలేస్తారని. కానీ మీకు ఇప్పటికీ ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ కమిటీ ఏదైతే ఫామ్ అయిందో, ఈ కమిటీ ఏదైతే అసెంబ్లీ ద్వారా హౌస్ కమిటీ ఫామ్ అయిందో, ఆ హౌస్ కమిటీ ద్వారా ఎంక్వైరీ జరుగుతుంది.
దాంట్లో శిక్ష కూడా వాళ్ళు అవినీతి చేస్తే పడుతుంది. అంటే ఇక్కడ చూస్తే మీరు అన్నది కరెక్టే. వచ్చినటువంటి వాళ్ళు విమర్శలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు కానీ, లేదా పార్టీలు మారి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు కానీ, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అయితే టీడీపీ వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఇప్పుడు జనసేనకు బీజేపీకి వెళ్ళిపోతున్నారు. అడారి ఆనంద్ కుమార్ కూడా అట్లానే ఎప్పుడైతే హౌస్ కమిటీ వేయడం, కమిటీ రావడం వెంటనే వెళ్ళిపోయి బీజేపీలో జాయిన్ అయిపోయి, దానివల్ల మీరు అనుకున్న టార్గెట్లు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు మీరు మీన్స్ మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎందుకు అవ్వదండి? ఇప్పుడు ఇదేమన్నా పొలిటికల్ రాజకీయాలు కాంప్రమైజ్లు ఉంటాయా? ఇదేం ఉండదు. దీంట్లో అవినీతి చేస్తే ఎవడన్నా నరేంద్ర మోడీ గారు కూడా ప్రొటెక్ట్ చేయరు కదండి. సో వాళ్ళ అవినీతిని ప్రూవ్ చేయాలి. అంటే మొన్న ఏంటంటే హౌస్ కమిటీ ఎప్పుడైతే ప్రారంభించారో హౌస్ కమిటీ తోటి ఏమైంది, ఈ హౌస్ కమిటీ ఎప్పుడైతే ప్రోబ్ చేసిందో ఎంక్వైరీ చేసినట్టు ఆయన బీజేపీలో జాయిన్ అయినసరికి జనాల పర్స్పెక్టివ్ ఏంటంటే ఓకే ఇది తప్పించుకోవడానికి జాయిన్ అయ్యారు. సో అదే అనుకుందాం అంటే అవినీతి చేస్తే జాయిన్ అయినట్టే కదా. కాబట్టి ఇక్కడ హౌస్ కమిటీ ఎప్పుడైతే ప్రోబ్ చేస్తుందో ఆ ఎంక్వైరీ ప్రోబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో అవినీతి కానీ బయటపడిందో ఎవరూ రక్షించలేరు. ఎందుకంటే దాని పని చట్టం దాని పని తను చేసిపోతుంది. నిన్న కాకినాడ పోర్టులో ఏమైందండి, ఏమన్నా వాళ్ళు పైనుంచి ఏం దిగు రాలేదు కదండి. అందరూ ఆయన కంప్లైంట్ ఇచ్చారు, ఈడీ ఎంక్వైరీ చేసింది, ఇంకోళ్ళు ఎంక్వైరీ చేశారు. వేసినట్టు ఏం జరిగింది, ఇప్పుడు మొత్తం అంతా బయటపడి ఆయన పోర్టు మళ్ళీ ఆయనకి ఇవ్వడం జరిగింది. అలాగే విశాఖ డైరీలో కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీ ఫుల్ స్టాప్ పడుతుంది. దాని మీద ఏమన్నా కానీ అవినీతి చేసి ట్రస్ట్లో కానీ ఏదైనా చేస్తే ఆయన మీద శిక్ష పడుతుంది. ఇది రాజకీయానికి సంబంధం లేదు. ఎవరు ఇక్కడ ఏములు లేవు చైర్మన్లు అవ్వాలి అని చెప్పేసి. ఒకటే ఏంటంటే ఇది ఎందుకు తీసుకొచ్చారు దీన్ని చైర్మన్ ఇది అని ఎందుకంటే ఓకే లాక్కుందాం అని చూస్తున్నారంటే జనాలు వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్. వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ కాదు, రైతులకు అన్యాయం జరిగింది. రైతులకు అన్యాయం జరిగినంటే పిటిషన్ పెట్టినంటే మెంబర్స్ మాట్లాడిన కమిటీ వేశారు. ఎందుకు విజయ్ పేరు దీని మీద విశాఖ డైరీ విషయంలో ప్రముఖంగా వినపడుతుంది? ఆయనపతి గారు స్పీకర్ కాబట్టి విజయ్ ఉన్నదేమో. ఆయనపతి గారు చైర్మన్ అవుతుంది నమ్మరు కదా. ఇప్పుడు ఆయనపతి గారి మీద విమర్శ చేయడానికి అవదు, ఎందుకంటే ఆయన చరిత్రలో అంత క్రెడిబిలిటీ కదా. సో ఇప్పుడు మేము కొత్తగా వస్తుంటే ఓహో మన ఎంపీకి అవ్వలేదు అందుకే ఇప్పుడు చైర్మన్ చేస్తాడు ఇలా అంటే నమ్ముతారు. ఇట్స్ డిస్కషన్. ఒక్కసారి ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేస్తే దాని చుట్టూరు తిరగడం. కానీ ఇక్కడ నేను క్లారిటీ ఇస్తున్నాను కదండి, ట్రస్ట్లో అవినీతి జరిగింది, ఆ అవినీతిని బయటపెట్టడానికి కమిటీ వేశారు. ఆ కమిటీ కానీ ఇప్పుడు అగ్రెసివ్గా వెళ్తే దాంట్లో ఏమైనా అవినీతి బయటపడితే తనకు శిక్ష పడుతుంది. శిక్ష పడినప్పుడు కూటమి ఆయన రక్షించదు. స్టార్టింగ్లోనే ఒక మాట చెప్పారు, ఎవరి మీద అయినా సరే ఆ తప్పు చేస్తే విమర్శ చేసి ఖచ్చితంగా తీస్తాను. విజయసాయిరెడ్డి ఎపిసోడ్ చూద్దాం. అసలు విజయసాయిరెడ్డి ఈ రాజీనామాని ఎట్లా చూడాలి? ఒక్కొక్కళ్ళు వాళ్ళకి తోచిన విధంగా చెప్తున్నటువంటి పొజిషన్. ఆ రోజు 3 రోజుల క్రితం మీరు మాట్లాడినప్పుడు కూడా ఇదంతా ఒక పచ్చి డ్రామా, విజయసాయిరెడ్డి కావాలని తప్పించుకోవడం చేస్తున్నారని. అంటే ఎందులోంచి తప్పించుకోవడం కోసం? కేసులు అంటే ఉన్నవే ఎలా అయినా సరే ప్రాసిక్యూషన్ జరుగుతూ ఉంది. ఏం చెప్తారు అసలు విజయసాయిరెడ్డి? చెప్తానండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నియంత్రణను ఎందుకు అన్నానంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను సారీ చెప్పినా కానీ క్షమించడు. ఒకసారి పగబెట్టుకుంటాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే విజయసాయిరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఈ టైంలో ఏంటి, నేను రాజీనామా చేసేస్తున్నాను, నేను రాజకీయాల నుంచి బయటకు పోతున్నాను, నా పదవిని మీరు ఎవరైనా తీసేసుకోండి అంటే ఓహో వీడు భయపడ్డాడు, వీడు ఆలోచిస్తున్నాడు అని చెప్పి మేము స్లో అయిపోతాం అనే ఆలోచనతో విజయసాయిరెడ్డి ఈరోజు ఈ డ్రామా వ్యక్తం చేస్తున్నాడు, ఈ డ్రామా ప్లే చేస్తున్నాడు అనేది క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అందుకు నేను ఒక మాట చెప్తుంది ఏంటంటే ఇదే సిచ్యువేషన్ మీరు డాట్స్ కనెక్ట్ చేసుకోండి. శరత్ చంద్రారెడ్డి ఢిల్లీలో అరెస్ట్ అయినప్పుడు, అంటే కేసీఆర్ గారు అమ్మాయి కవిత అరెస్ట్ అయినప్పుడు శరత్ చంద్రారెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయినప్పుడు అదే విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ వచ్చి ఏమంటాడండి, నేను చంద్రబాబు నాయుడు గారు బ్రదర్ ఇన్ లాస్ అవుతాం, బాలకృష్ణ గారు నాకు బంధువు అవుతారు తారక రత్న ద్వారా. మళ్ళీ దాని తర్వాత ఏమంటండి, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వయసు మెరిగిపోయింది, రేపు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, వయసు అయ్యాక ఆయన ఉంటే ఎంత దమ్ముండాలంటే మాట్లాడడానికి వెళ్ళి జైల్లో పెడతాను. ఎప్పుడది నెలల క్రితమే. సో ఈ డాట్స్ కనెక్ట్ చేయండి. తనకి అంటే అంతే జుత్తు లేకపోతే కాళ్ళు అంటారు చూసారా, కరెక్ట్గా ఆయనకి నెగిటివ్ అవుతున్న టైంలో మనందరం బంధువులు అంటాడు. మళ్ళీ ఆయన బయటకు వచ్చేస్తున్న సమయంలోనే అనిపిస్తుంది ఓహో నేను బీజేపీలో జాయిన్ అయిపోవచ్చా అని అనిపిస్తే చంద్రబాబు నాయుడు అలా చేస్తాం ఇలా చేస్తాం అంటాడు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అల్లుడి మీద ఎప్పుడైతే కేసు పడుతుందో ఓ నేను రాజీనామా చేసేస్తాను. అంటే ఈ రాజీనామా చేసేటప్పుడు కూడా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ సీఎం చంద్రబాబు కూడా వీళ్ళిద్దరితో నాకు ఏ విధమైనటువంటి విభేదాలు లేవు, మేము ఇది కేవలం రాజకీయం అంటే దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేశారు. అంటే నువ్వు పిల్లల్ని నెడతావు, కొడుకులు నెడతావు, నువ్వు చచ్చిపోవాలంటావు, అన్నీ అనేసి సారీ నేను ఏమనలేదు అంటావు. అంటే ఎలా ఊరుకుంటావు అంటే అది అంటే నువ్వు విమర్శించేవా నీ మీద రిటాలియేషన్ కాదు. నేను అంటుంది ఏంటంటే నీలాంటి దరిద్రపు డర్టీ పొలిటీషియన్స్ ఈ రాజకీయాల్లో ఉండకూడదు.
దాన్ని క్లీన్ చేసేవాళ్ళు. క్లీన్ చేయాలంటే అలర్ట్గా ఉండాలి. వాడు డ్రామాలు ఆడుతుంటే డ్రామాకు పడకూడదు. పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, దే విల్ ప్రోబ్ అన్ ఎంక్వైరీ ఆన్ ఇట్, దే విల్ ఎంక్వైరీ ఆన్ దట్. అథెంటికేటెడ్గా లెజిటిమేట్గా డాక్యుమెంట్స్ పట్టి వాడిని తీసుకెళ్ళి జైల్లో పడేతో పని అయిపోతుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా విజయసాయి రెడ్డి దగ్గర చూసేసరికి నేను సాగు చేస్తాను, వ్యవసాయం చేస్తాను అని చెప్తున్నారు. కొన్ని ఫోటోలు కూడా నిన్న వాళ్ళు రిలీజ్ అయ్యి చూసే ఉంటారు బహుశా. ఆయన ఇక్కడ హార్టికల్చర్ ఫామ్లో వ్యవసాయం చేస్తున్నట్లు. అది ఈ కనెక్టివిటీ ఎట్లా ఉందో, పక్కన అవినీతి కేసులు, పక్కన రాజకీయాల నుంచి తప్పుకోవడం, బీజేపీ నుంచి బహుశా గవర్నర్గా వెళ్తారనే ప్రచారం జరగడం, వీటన్నింటినీ చూస్తే అటు మీ పార్టీలో నుంచి అతని కేసులను బయటకు తోడకుండా ఆపడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాలు అనిపించట్లేదు. కొంచెం సినిమా టైప్లో మీకు డ్రామాటిక్గా అనిపించట్లేదు? వాడు ఇదే తీసుకెళ్ళిపోయి ఫార్మింగ్ చేయడం ఏంటి? పిచ్చ జనాలకి ఏమన్నా? వాడు ఫార్మింగ్ చేసింది ఏంటి? అవినీతి ఫార్మింగ్ చేసాడు. ఏంటి ఫార్మింగ్? సూట్ కేస్ కంపెనీలు ఆల్మోస్ట్ ఒక 50-100 పెట్టుంటాడు ఇప్పుడు దాకా. అవన్నీ తీయాలి. టీ నగర్లో 3 సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయి. కూతురు పేరు మీద సీపోర్ట్ కంపెనీ పెట్టాడు. అది తీసుకుపోయి మొత్తం ఉత్తరాంధ్రలో రామ్ తీర్థం అప్పుడు 307 పెట్టించాడు. మళ్ళీ మానస ట్రస్ట్ భూములన్నీ దొబ్బేశారు. దస్పుల్లా హిల్స్ దొబ్బేశారు. లిస్ట్ తీస్తే మరి 2 రోజులు పడుతుంది నాకు. ఈ లిస్ట్ మొత్తం అది వదిలేసి మళ్ళీ నర్సీపట్నంలో మా ఇంటి మీద పడ్డాడు, మా మీద పడ్డారు. ఇక్కడ తీసుకొచ్చి మా కుటుంబంలో కూడా పోటీ చేసిన, ఇంత కౌన్సిలర్ పోటీ చేసిన, ₹1 2 కోట్లు ఖర్చు పెట్టాడు ఇక్కడికి వచ్చి. ఇవన్నీ ఎలా మర్చిపోమంటారు? అంటే ఇప్పుడు ఇది నేను చెప్తున్నాను కదండి, వీడు మోసం చేస్తున్నాడు డ్రామా అని. నేను మంచోడిని 2-3 రోజులు పోతే మన గాలి జనార్దన్ రెడ్డి గారు ఓపెన్ హార్ట్లో మీరు చూసారన్న సూక్తులు చెప్తున్నాడు, మంత్రాలు చదువుతున్నాడు. ఇదే క్యారెక్టర్లు వీళ్ళందరూ. ఇప్పుడు రేపు ఉదయం వస్తే భగవద్గీత చదువుతాడు. మనం అనుకుంటాం అబ్బాయి ఏంటి సాధ్యంతులాగా ఇప్పుడు ఇలాగైపోయాడని. ఆ టైం కోసం వెయిట్ చేస్తారు. అంటే ఇక్కడ సూట్ కేస్ కంపెనీలు చాలా అవినీతులు అనేది ముఖ్యంగా చూస్తే ఉత్తరాంధ్ర కానీ విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా అనేక భూ ఆక్రమణలో కబ్జాలు అవినీతి జరిగిందనేది మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా విమర్శలు చేసినటువంటి. మరి ఎందుకు ప్రాసిక్యూషన్ కానీ ఇప్పుడు కేసుల విషయంలో కానీ ఎందుకు ముందడుగు వేయట్లేదు? ఇప్పుడు స్టార్ట్ అయింది కదండి, అదే చెప్తున్నానండి. ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టే ఇప్పుడు సిస్టమ్ అంతా ఇప్పుడు సెటిల్ అయిందండి. అందరూ కూడా వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉన్నారు, భయపడుతున్నారు, అధికారులు భయపడుతున్నారు. ఇంతకుముందు అధికారుల పరిస్థితి అంటే చేస్తావా చేయవా ఏమనుకుంటున్నారా ఇలా ఉండదు. మళ్ళీని సంపత్ వినాయకుడి కోయిల్ తెలుసు కదండి, నేను ఇది చెప్పడం మర్చిపోయాను, ఎవరికి తెలియదు విషయం. అందరి కోయిల్ గురించి మన సంపత్ వినాయకుడి కోయిల్ ఏదైతే అక్కడ ఆసిల్మెట్ దగ్గర ఉందో అది సెంటిమెంట్, ఎమోషన్ అందరికీ. ఆ సంపత్ వినాయకుడి కోయిల్ కమిటీ తీసేసి ఆ వ్యక్తి ఒక లేడీతో కాంట్రవర్సీ అయింది దీనికి. ఆ లేడీని ఇక్కడ వేయించి ఆ కమిటీని తీసేసి అక్కడ ఉండిలో డబ్బుల గురించి అండి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాడు. ఆ సంపత్ వినాయకుడి కోయిల్ మొన్న జీవో మళ్ళీ పాస్ చేసి పాత కమిటీని వేశారు. ఎప్పటి నుంచో ఒక సెంటిమెంట్ అది ప్రజలకి. నరేంద్ర మోడీ గారు కూడా అలాగే వచ్చారు. కాబట్టి నేను ఏమంటాను, గుళ్ళ మీద పడ్డం, స్కూళ్ళ మీద పడ్డం, బడుల మీద పడ్డం, కాలేజీల మీద పడ్డం, ఇది ఇలాంటి రాజకీయ నాయకులు కాకినాడ సీపోర్ట్ కేసు పెట్టారు కాబట్టి వచ్చింది. అలాంటి నేను అదే ఇప్పుడు కరెక్ట్ పాయింట్ చెప్తున్నారు. అక్కడ వెంకటేష్ గారు ఫిర్యాదు చేశారు. అలా ఫిర్యాదులు వస్తే యాక్షన్ తీసుకోకపోతే అడగండి. ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏదైతే కోటం ఉందో ఎట్టి పరిస్థితుల్లోని కంప్లైంట్లు వస్తే మాత్రం 100% వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది. కంప్లైంట్లు ఎన్ని వచ్చాయండి? వెంకటేష్ గారితో ఒకటే వచ్చింది. ఇప్పుడు ఉత్తరాంధ్ర నేను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత 2-3 నాకు ఫోన్ చేశారు, మేము ఇస్తామండి కంప్లైంట్లు వచ్చాయనుకోండి అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ఇక్కడ అంటే ఫైనల్గా ఒకటి, గడిచినటువంటి 10 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కాంట్రవర్సీ నడుస్తుంది డిప్యూటీ సీఎం అనేది. అంటే మీ పార్టీ అధిష్టానం నుంచి కూడా మాట్లాడవద్దు అన్నారు, దాని గురించి అని కాదు. అసలు ఎందుకు సడన్గా దీన్ని తెర మీద తీసుకురావడం? ఒక పక్క నుంచి సీఎంగా చంద్రబాబు ఉండి డిప్యూటీ సీఎంగా అదే గౌరవాన్ని ఇచ్చి మీ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఎవరు ఊహించిన విధంగా ఎందుకు ఆ లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అనేది తెర మీద తీసుకురావాల్సినంత అవసరం ఉంది? ఇది కావాలని చేసిన ప్రచారమా ఏంటో దీనికి ఏమైనా ఉందా? అసలు ఇది కావాలని చేసింది అయితే కాదండి, ఇది అందరికీ తెలుసు. నిన్న కూడా లోకేష్ గారు దానికి రీజనింగ్ ఇచ్చారు. ఆయన కోర్టు సభ్యత్వాల పైన ఎప్పుడైతే చేశారో, ఎప్పుడు చరిత్రలో మాకు తెలుగుదేశం పార్టీకి లేదు, అన్ప్రెసిడెంటెడ్ ఇది. దాని తర్వాత పాదయాత్ర 2097 విలేజ్లు నడిచారు, 3132 కిలోమీటర్లు నడిచారు. ఇవన్నీ చూసి ఒకళ్ళు ఎవరో పోస్ట్ పెడితే దాని మీద 2-3 మాట్లాడుకుంటూ వచ్చారు నాయకులు కానీ ఇవన్నీ. దానికి పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చేశారు, లోకేష్ గారు క్లారిటీ ఇచ్చేశారు. మా ఉద్దేశం కూడా ఏంటంటే మీ అందరం కార్యకర్తలే, అదే చెప్పాను నేను. లోకేష్ ఆయన ఒక కార్యకర్త, ఈ కార్యకర్త నేను కార్యకర్త, నాకు ఏమి అప్రిషియేట్ చేయాలి, నాకు ఏది వస్తుందని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ స్థితికి వెళ్ళిపోయారంటే, మాకు ఆధార్ కార్డులో మెంబర్షిప్ కార్డు ఉంది. రేపు రానున్న రోజుల్లో ఆ మెంబర్షిప్ కార్డు స్కానింగ్ చేస్తే ఏమేం పనులు చేశారు పార్టీకి అని చెప్పి ఒక స్కానర్ వస్తుంది. దాన్నే అప్లోడ్ అయ్యి టెక్నాలజీ ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్గా పదవులు కూడా అక్కడ పార్టీ ఆఫీస్ నుంచి ఇచ్చే విధంగా మొత్తం
మెట్రిక్స్ తీసుకొస్తున్నారు. సో మాకేమి లోకేష్ గారు కార్యకర్త, నేను కార్యకర్త. అంటే నిన్న కూడా లోకేష్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, పార్టీ పదవుల విషయంలో కానీ నామినేటెడ్ పదవుల విషయంలో కానీ త్వరలో చాలా మార్పులు జరగబోతున్నాయని. విజయన్ ఎట్లా చూడవచ్చు మేము? ఖచ్చితంగా. అంటే ఇప్పటికీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఐటీడీపీలో కీలకమైన మెంబర్గా ఉన్నారు. ఈ రెండు విషయాలను పక్కన పెడితే నామినేటెడ్ పదవి, ఎందుకంటే ఎంపీగా ఒక పక్క నుంచి ఆ సీట్ని వదులుకున్నారు, రాజ్యసభ వస్తుంది అనుకున్నారు, అదే మిస్ అయింది. ఇప్పుడు ఎట్లాంటి పదవి ఆశించేది ఏమన్నా ఉందా కనపడుతుంది? నేను ఇప్పటికే చెప్తున్నానండి, ఇప్పుడు లోకేష్ గారు అవన్నీ చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్రిషియేట్ చేసి వాళ్ళ సన్లో కాదు ఆయనకు పదవి ఇచ్చారు. నేను ఇప్పుడు దాకా ఒక రికార్డు ఉంది, ఎక్కడ నేను అవినీతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఈ చేయకుండా మెయిన్ ముఖ్యం ఏంటంటే ఒక రికార్డు ఉంది. ఆ రికార్డు ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు పరిశీలించి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుని దాని శిరోధైర్యం తప్ప నేనేమి అడగట్లేదు. ఇప్పటికీ కూడా నేను ఫోర్స్ చేయను, నేను ఫోకస్ చేయను. నేను ఓన్లీ ఏంటంటే వాళ్ళు నాకు ఇచ్చిన దాన్ని నేను తీసుకోవడం, అదే నా పని. లేకపోతే వాళ్ళు ఏమైనా చెప్తే నేను చేయను, దాని ప్రకారం మేము వెళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం చూసుకుంటే వాళ్ళు ఇచ్చే గౌరవం ఎవరికి ఇవ్వరు, అంత గౌరవం ఇస్తారు మాకు. ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా వెంటనే లోపలికి తీసుకెళ్ళి మాట్లాడతారు, అంత గౌరవం ఇస్తారు. ఆ గౌరవానికి చాలా మటుకు భుజస్కంధాల మీద జెండాను వేసుకొని ముందుకెళ్తున్నాం. దానికి వాళ్ళు నిర్ణయం తీసుకొని దే విల్ టేక్ ఏ కాల్, ఫైనల్ కాల్ వాళ్ళు. అంటే టీడీపీ ఆవిర్భావం నుంచి మీ నాన్నగారు టీడీపీలో ఉన్నారు, రాజకీయాలు చేస్తున్నారు, అష్ట కష్టాలు పడుతూనే లెగిస్తూనే వస్తున్నటువంటి పొజిషన్. ఇప్పటికే అటు వైసీపీ కానీ టీడీపీ కానీ 2024 ఎన్నికల్లో గెలిచాం, 25లోకి వచ్చాం అనే దాన్ని ఆలోచించకుండా 29 ఎన్నికల గురించి ఇప్పటి నుంచి ప్లానింగ్ ఉంది. అంటే భవిష్యత్తులో చింతకాయల విజయని నర్సీపట్నం నుంచి ఊహించాలా, లేకపోతే అనకాపల్లి ఎంపీగా ఊహించాలా, ఎట్లా? దీనికి ఏమైనా ప్లానింగ్ ఉందా? ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ ఏమైనా మొదలుపెడుతున్నారా? నేను ఎప్పుడు కూడా ఐ టుక్ ఏ స్టాండ్ అండి, ఐ హావ్ టు గో టు ఢిల్లీ. నేను 2014 నుంచి మాట్లాడుతున్నాను ఇది, నేను ఎంపీకి వెళ్ళాలి, నా వాయిస్ వినిపించాలి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఏంటంటే దర్స్ లాడ్ ఆఫ్ పొటెన్షియాలిటీ అండి, ప్రోగ్రెసివ్నెస్ ఉంది. రైతులకి, షుగర్ కేన్ రైతులకు కానీ, ఏటుకొప్ప బొమ్మలకు కానీ, టూరిజం కానీ, ప్రతి దానికి ఉంది. ఇక్కడ నేను పుట్టాను కాబట్టి, చిన్నప్పుడు నేను చూస్తున్నాను కాబట్టి ఐ కుడ్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ వర్క్ వీ కెన్ డూ టు దిస్ కైండ్ ఆఫ్ ల్యాండ్. ఇది ఫర్టైల్ ఉంది, ఇక్కడ నేను దీన్ని స్పైస్ హబ్స్ కింద చేయొచ్చు, షుగర్ ఫ్యాక్టరీస్ని అప్పుల నుంచి ఎలా బయట తీయాలి, ఇవన్నీ ఒక అవగాహన ఉంది. దానికే నేను ఇప్పటికీ నేను ఏం చెప్తున్నానంటే ఐ విల్ కంటెస్ట్ ఫర్ ఎంపీ ఇఫ్ దే గివ్ ఛాన్స్ ఫర్ మీ. దాన్ని ఏ విధంగా నేను ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ చేసుకొని ముందుకెళ్తున్నాను అనమాట. ఆ ప్రోగ్రెసివ్నెస్, ఆ పాజిటివ్నెస్, ఆప్టిమిస్టిక్గా మేము ముందుకెళ్ళడం తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంది అనుకోండి, ఇఫ్ దే కుడ్ ఫీల్ దట్ యూనో ఇక్కడ నేను ప్లేస్ చేస్తే దిస్ గై కెన్ విన్ దేర్ అని అనిపిస్తే, సో ఐ హ్యావ్ టు డూ దట్. నేను దాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళిపోయి వాళ్ళ ఐడియాలజీని అగెయిన్స్ట్ వెళ్ళిపోయి నేను పోరాడను. ఎందుకంటే party is like, you know, I have to confine to the rules and norms of the party. I am a staunch follower to TDP. అంటే టీడీపీ ప్రధాన కార్యదర్శిగా మీ పార్టీ వ్యవహారాలన్నీ తెలుస్తాయి, లోపల జరిగేవి బయట జరుగుతున్నట్టు నుంచి మాట్లాడచ్చు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ అధినేత సీఎం పరిపాలనా విధానం చూస్తూనే ఉన్నారు, అది అందరికీ తెలిసింది. డిప్యూటీ సీఎం కంటే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడం, డిప్యూటీ సీఎంగా పదవి చూడడం, వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి అంటే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా హామీలు ఇచ్చేటప్పుడు ఫోర్స్గా ఇచ్చారు, అమలు విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారనే విమర్శ అయితే పబ్లిక్లో వినిపిస్తున్నటువంటిది. దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు? అసలు ముఖ్యంగా పబ్లిక్ నేను చెప్తుంది ఏంటంటే, మీకు వాక్ స్వతంత్రం లేదు మొన్న 5 సంవత్సరాలు. దాన్ని డెమోక్రటిక్గా తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, కూటమి అంటే బీజేపీ అందరూ కలిసి ఒకటే నిర్ణయించింది. ఫస్ట్ వాక్ స్వతంత్రం. ఒక వాట్సాప్ ఫార్వర్డ్ చేస్తే జైల్లో పడేసేవారు, ఈ రోజేమో వాక్ స్వతంత్రం వచ్చింది. మన సంక్రాంతి కల్లా మొత్తం అన్ని రోడ్లు, పాట్ హోల్స్ అన్ని క్లియర్ చేస్తాను, అన్నీ చేస్తున్నారు. ఇంత అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు 8 నెలలు కంప్లీట్ అయింది అంతే. ఈ 8 నెలల్లోనే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్. ఓకే వీళ్ళ ఎందుకంటే డెవలప్మెంట్ చేసే వెనకాల పడతారు, వాడు ఏదో ఒక్క మాట మాట్లాడలేదు 5 ఏళ్ళు. ఏమైనా మాట్లాడితే అమ్మ ఏమో కేసు పెడతాడేమో, రోడ్డు మీద 2 మాట్లాడుకుంటే చాలు కేసు పెట్టేస్తాడేమో. అంత భయం నుంచి ఇప్పుడు ఎంత స్వతంత్రంగా హ్యాపీగా పండుగలు జరుపుకుంటే ఇవన్నీ ఇంత స్వేచ్ఛ వచ్చింది. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు మొన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవుతుంటే దాన్ని కాపాడి 11,000 కోట్ల పైన తీసుకొచ్చి కాపాడారు. ఇన్ని పనులు చేస్తుంటే మన కళ్ళకి కనబడుతున్నాయి. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఇండియాలోనే ఎక్కడ లేదు, ప్లాంట్ తీసుకొచ్చారు. ఇక్కడ నెపాన్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తున్నారు. ఇంకేం కావాలి మనకి? సో నేను ఏమంటానంటే, ఫార్వర్డ్గా వాళ్ళు చెప్పిన పనులు మన పవన్ కళ్యాణ్ గారిని మనం అప్రిషియేట్ చేయవలసిన ఒక విషయం ఏంటంటే, ఎక్కడో కొండ ప్రాంతాల్లో ఎవ్వరు వెళ్ళలేని దగ్గరికి ఆయనకి నక్సల్స్ ప్రాబ్లం ఉంటుంది, మనకి ఇక్కడ ఛత్తీస్గఢ్లోని ఎన్కౌంటర్స్ జరిగాయి అన్నా కూడా వాళ్ళు వెళ్ళి అది చేశారు. సో కాబట్టి మనం వాళ్ళని విమర్శించే హక్కు కానీ ఆ స్థితిలో కానీ ఎవరూ లేవండి. నేను పబ్లిక్ తరపున నేను పబ్లిక్తో మాట్లాడుతుంది ఏంటంటే, మనం కొంచెం పేషెన్స్ ఉంచుకొని అన్ని హామీలు తీర్చేకే వాళ్ళు ముందుకెళ్తారు. లేకపోతే స్టీల్ ప్లాంట్ 8 నెలల్లో క్లియర్ అయిపోవడం ఏంటంటే,
అంత పోరాడపోతే అది జరగదు. ఫైనల్గా నా లాస్ట్ క్వశ్చన్, మీరు ఆల్రెడీ ఒక క్లారిటీతో ఉన్నారు, రాజకీయాల్లో నేను ఖచ్చితంగా ఢిల్లీ రాజకీయాలు చేయాలి, పార్లమెంట్కి వెళ్ళాలి, ఇక్కడ మొత్తం సమస్యలన్నింటినీ కూడా పార్లమెంట్లో వినిపించాలని. మీ తండ్రి వారసత్వం ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి మీ తమ్ముడిని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తారా? ఏంటి అసలు ప్లానింగ్? ఇది ప్లాన్ ప్రకారంగా జరగదండి. నేను ఇందాక కూడా చెప్పాను, సందర్భాలు అక్కడ ఉన్న పరిస్థితులు సిచ్యువేషన్ తీసుకొస్తాయి. మా తమ్ముడు కౌన్సిలర్ అవుతాడని నేను ఎప్పుడైనా ఊహించలే. అక్కడ క్యాడర్ ఎవరన్నా కానీ నామినేషన్ వేయడానికి కూడా ఆ రోజుల్లో భయపెడుతుంటే, ఓకే తమ్ముడు అమ్మ ఉంటే వాళ్ళందరూ ధైర్యంతో ముందుకు వస్తారు. ఆ రోజు సిచ్యువేషన్ బట్టి మేము డిసైడ్ చేయడం జరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మేము పుట్టిన ఊరు, ఇక్కడే నేను పుట్టాను, మా తమ్ముడు కూడా ఇక్కడే పుట్టాడు. ఏంటంటే అప్పుడు ఎమ్మెల్యే ఉన్నా, మంత్రి ఉన్నా, బయట ఎక్కడైనా డెలివరీలు అయ్యి అవుతాయి, కానీ మా ఊర్లోనే మేము పుట్టాం. కాబట్టి ఈ ఊరిని మేము ఓన్ చేసుకుంటాం. ఓన్ చేసుకున్నప్పుడే ఫ్యామిలీ మొత్తం దిగాం. ఎక్కడైనా మీరు ఎమ్మెల్యేలు మంత్రులు చూస్తే ఆ వ్యక్తే ఉంటారు. ఇప్పుడు ఎవరన్నా మంత్రి మీరు వెళ్తే ఆ ఇంట్లో మంత్రి గారినే కలుస్తారు, కానీ ఇక్కడికి వచ్చే ఫ్యామిలీ అంతా కలుస్తారు. ఎందుకంటే కుటుంబం లాగా మేము చూసుకుంటాం అందరూ. అంతేగాని ఉన్నారు. లేకపోతే సింపుల్ గా ఒక మెసేజ్ ఇచ్చేస్తే ఆయనపోతి గారు ఎమ్మెల్యే, ఆయనపోతి గారు మంత్రి, ఆయన కలండి మాతో మీకు సంబంధం లేదంటే అవసరం లేదు. పక్క రాజకీయాల్లో పక్క నియోజకవర్గాలు కూడా వెళ్ళిపోవచ్చు. కానీ మాకేంటంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏంటంటే మా ఊరు మాకు ఇష్టం, మేము ఇక్కడే ఉంటాం, మేము దీని ప్రకారంగా చేసుకుని ఆ టైంకి తెచ్చుకోం. ఓకే విజయ్ గారు, ఆల్ ది బెస్ట్. మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా ఢిల్లీ వరకు వెళ్ళాలనుకుంటున్నారు, సో మొత్తం అంతా చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే అటు టీడీపీ ఆ పార్టీ పదవులే కాదు, నాకు ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉంది. లోకల్ రాజకీయం కంటే మా ప్రాంత అభివృద్ధి కోసం ఢిల్లీలో రాజకీయం చేయాలి, పార్లమెంట్కి వెళ్ళాలనేది నా ఫోకస్. దాని మీద నేను పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నాను. ఎప్పుడు ఎవరు ఎలాంటి కేసులు పెట్టినా దేనికి భయపడేది లేదు.